ఇంకో మాట చెప్తాను మీకు అర్థం కావడానికి. అత్తగారు కోడల గురించి చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా చెప్పారు, అత్తకి కోడలికి విరోధం పెట్టవచ్చు తిని అన్నాడు. ఎందుకు పెడతాను? ఆయన పెట్టాడు, ఆయన పెట్టాడా అని అంటే కాదండి. కోడలు ప్రభుని నమ్మితే అత్తగారికి నచ్చదు, అత్తగారు ప్రభుని నమ్మితే కోడలకు నచ్చదు. కానీ ఇద్దరు ప్రభువులో సమాధానపరచబడితే తల్లి బిడ్డల్లాగా ఉంటారు. చెప్తున్నా వినండి. ఇప్పుడు మేనత్త మేనకోడలు ఏంటి? మేనత్త మేనకోడలు. కొడుక్కి ఇంకా పెళ్లి చేయలేదు, కోడలుగా చేసుకోలేదు. మేనత్త మేనకోడలు. పెళ్లి కాకముందర అంటే కోడలు కాకముందర అత్తగారింటికి వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుని అత్తగారింటికి రాకముందర చాలా చనువుగా ఇంటికి వచ్చి అత్తగారిని ఆట పట్టించి అత్త అత్త అంటూ, లేకపోతే మన ప్రాంతంలో అయితే కొంతమంది ఏమంటారు, బాప్ప అంటారు కదా, బాప్ప బాప్ప అంటూ తిరుగుతారు. బాప్పని ఆట పట్టిస్తారు, చాలా హ్యాపీగా ఉంటారు కదా. మేనగోళ్ళు వచ్చిందని మేనత్త కూడా చాలా హ్యాపీగా కూతురు వచ్చినట్లుగా ఫీల్ అవుతూ ఉంటది. చాలా బాగా ఉంటారు. మేనమామ మేనత్త మావయ్య అని వచ్చి చాలా హ్యాపీగా మాట్లాడతారు. మేనకోడలు అని ఒక అనురాగంతో మేనమామ కూడా మాట్లాడతాడు. ఎప్పుడైతే ఈ మేనకోడలు నిజమైన కోడలు అయిందో అక్కడి నుంచి విరోధం స్టార్ట్ అవుతుంది. అంటే అప్పుడు దాకా ఏమైంది? దూరంగా ఉన్నది. ఇప్పుడు ఏమైంది? సొంత అత్తగారు అయిపోయింది, సొంత కోడలు అయిపోయింది. చూడండి, దూరంగా ఉన్నంతసేపు అనుబంధం చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉన్నారు. ఒకళ్ళు కనపడినప్పుడు ఒకళ్ళకి సంతోషం కలిగింది. అత్త అని అంది కనపడినప్పుడు సంతోషంగా. మేనగోళ్ళు కనపడగానే ఏమీ అని పిలిచి ఆనందంగా ఉంది. ఇది తింటావు ఏంటి అని పెట్టింది. అత్త తింటాక ఏమన్నా ఉందా అని అడిగి తిందే. కానీ కోడలైన తర్వాత ఏం అడగట్లేదు, ఆమె అడగట్లేదు. కనపడినప్పుడు ఆనందం కలగట్లేదు, ముఖం మూతి తిప్పేసుకుంటుంది పక్కకి. ఎందుకయింది? సొంతమైంది. సొంతమైన దాని మీద ఎందుకు ఆసక్తి పోతుంది? నాది అనుకున్నప్పుడు దాని మీద మమకారం చచ్చిపోతుంది. చూడండి, అందుకనే ఈ లోకంలోకి మనం ఏమీ తేలేదు, పోతూ ఏమీ తీసుకుని పోలేము. అందరితో సమాధానం కలిగి ఉందాం. వీళ్ళెవ్వరూ మన వాళ్ళు కాదు. మనం అందరం క్రీస్తు వారం. ఏంటి? మనం అందరం ఎవరు? క్రీస్తు వారం. ఒక శరీరములోని సాటి అవయవాలు. ఇది కృప. కృప ప్రత్యక్షతలో అందరూ మన వారే. అందుకని ఏమన్నాడు చూడండి, 12వ వచనం, ఈ కృప ప్రత్యక్షమై, దేవుని కృప ప్రత్యక్షమై, రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, తర్వాత రెండోది ఏంటి? అదిగో ఇహలోక సంబంధమైన దురాశలు ఏంటండి? దురాశలు మతంలోంచి వస్తాయి ఇవి. కానీ దేవుని అనాది సంకల్పంలో దురాశలు లేవు. విశ్రాంతిలో దురాశలు లేవు. గాఢ నిద్రలో దురాశలు లేవు. అవ్వను నిర్మించినప్పుడు దేవుడు ఆదాముకి ఏం చేశాడు? గాఢ నిద్ర కలగజేశాడు. ఆపరేషన్ చేస్తున్నప్పుడు మొత్తేమని ఇచ్చాడా? దేవుడు మొత్తేమని మందు పెట్టాలా? లేదండి. ఆయన విశ్రాంతినిచ్చేవాడు కాబట్టి దేవుడి సృష్టి అంతటిని విశ్రాంతిలో కలగజేశాడు కనుక ఆయన యొక్క విశ్రాంతిలోకి మనం ప్రవేశిస్తే కనుక ఆ విశ్రాంతిలో ఏముంది తెలుసా? పాపము లేదు, పరిశుద్ధత ఉంది. ఏమైనా అర్థమైందా? విశ్రాంతిలో తప్పు ఆలోచన చేస్తావా? దురాశ ఏమైనా ఒలుగుతుందా? కుళ్ళుబోతనం ఏమైనా ఉంటుందా? అసూయ ఏమైనా ఉంటుందా? అత్తగారు ఏమైనా జ్ఞాపకం వస్తుందా? నేను సచ్చినా మరిసిపోను అంట బతుకుండగా. కానీ రెస్ట్లో మర్చిపోతావు. ఇది యేసుక్రీస్తులో వాగ్దానం చేయబడిన విశ్రాంతి. ఎవరు వెళ్తారు ఆ విశ్రాంతిలోకి? ఎవరు ప్రవేశిస్తారు? ఇది విశ్వాసులకు ఇంకా నిలిచి ఉంది. ఈ కృప ఇంకా నిలిచి ఉంది. అందుకని ఏమంటున్నాడు? మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, అంటే నిరీక్షణతో ఎదురు చూస్తూ ఈ లోకంలో
ఈ లోకంలో ఎలా బ్రతకాలి? స్వస్థ బుద్ధి అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు స్వస్థ బుద్ధి అంటే అసలు ఇంక ఎవరిది మనం ఏది ఆశించాం, ఎవరి మీద కుళ్ళు ఉండదు, అందరినీ సమానంగానే చూడాలి. అబద్ధాలు కోరైనా ఒకలాగే చూడాలి, నీతిగా బతుకుతున్నా ఒకలాగే చూడాలి, తాగుబోతోడిని ఒకలాగే చూడాలి, తాగనోడిని ఒకలాగే చూడాలి, వ్యభిచారిని ఒకలాగే చూడాలి, మంత్రాలని ఒకలాగే చూడాలి. అలా కుదురుతుందా? కుదరదా? ఎందుకు కుదరదు? ఆ రెండు క్యారెక్టర్లు మనలోనే ఉన్నాయి, లేవా మనలో? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఇటు తాగేడు, ఇటు చెడిపోతున్నాడు, ఈమె మాట వింటలేదు, చెడిపోతుంది, అసమాను సెల్ ఫోన్లోనే ఉంటుంది, అసమాను ఎవరితోటి మాట్లాడుతుంది అని మనం భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం. అది మన పిల్లలైనా, మన పిల్లల్ని అయితే ఒకలాగా చూస్తాం, పక్కోళ్ళ పిల్లల్ని అయితే ఇంకా పెద్ద అద్దం పెట్టి చూస్తాం. అప్పుడు ఇంత కళ్ళు అవుతాయి, ఇంత తలకాయి ఎంత అవుద్ది ఆ భూతద్దంలో. అప్పుడు ఇంత పాపం అంటే ఇంత చిన్న పాపం కూడా వాళ్ళకి ఎలా కనబడుతుంది? ఆకాశం అంత కనబడుతుంది. అప్పుడు కడుపు బాగా, నీకు తెలుసా వాళ్ళ అమ్మాయి లేచిపోయింది ఆడుతో అని చెప్తే తప్ప మన కడుపు ఆగదు. ఇలాంటి ఎప్పుడు చెప్పొద్దు, విసర్జించండి వీటిని. స్వస్థ బుద్ధి అంటే అది. స్వస్థ బుద్ధి అంటే ఇలాగ ఎవరి చెడుతనం గురించి మనం ఇంకొకరితో చెప్పడానికి మనకు ఆసక్తి ఉండకూడదో, ఇది కృప మనకిస్తుంది. మనం ఆయన కృపను కోరుకుంటే ఆయన మంచితనంకి మాత్రమే మనం సాక్షిగా ఉంటాం, ఆయన ప్రేమకు మాత్రమే సాక్షిగా ఉంటాం. ఆయన కృప ఎంత గొప్పదో మనం అనుభవిస్తూ ఇతరులకు చెప్పగలుగుతాం. ఆలోచించేయండి ప్రియులారా. ఇందుకోసం ఇలా బ్రతకాలని చూడండి మనకు బోధిస్తూ స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో. భక్తి అంటే ఏంటి? సహోదరుని ప్రేమతో బ్రతకాలి, ప్రేమతో బ్రతకాల. మన బ్రతుకులు ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఏం చేస్తుంది? అనేక పాపాలను ఏం చేస్తుంది? కప్పేస్తుంది. ఎప్పుడైనా సరే తల్లి అయినా తండ్రి అయినా కనీసం బిడ్డల పాపాన్ని కప్పాలి. కప్పడం అంటే ఎంకరేజ్ చేయడం కాదు, పాపమును బట్టి కాకుండా దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటే ఆ బిడ్డ సన్మార్గంలోకి వస్తాడు. ఒకప్పుడు నేను కూడా ఇలాంటి స్థితిని దాటి వచ్చాను కదా అని అర్థం చేసుకొని వాళ్ళని ఎలా దారిలో పెట్టాలి, దేవా నాకు ఆ జ్ఞానం, ఆ వివేకమే, వాళ్ళని నీ సన్నిధికి నడిపించడానికి, వాళ్ళకి నీ ప్రేమను అర్థం చేయించడానికి నాకు సహాయం చెయ్యి అని దేవునికి అప్పగిస్తే మన సుధీర్లాగా ప్రభువే ఆకర్షించి నడిపిస్తాడు. అంతేనా? కాబట్టి ఇక్కడ మనం కాదు, మన క్రియలు కాదు, మన కోపం కాదు, మన తిట్లు కాదు, మన శాపనార్థాలు కాదు, మనం ఆశీర్వచనం మాత్రమే పలకాలి. దేవుడు చేసింది సమస్తం మంచిగా ఉంది కదా, అప్పుడు మనం చేసేది కూడా ఏముండాలి? మంచిగానే ఉండాలి, అందులో ఏమీ ఉండకూడదు. కనుక మంచి ఆలోచన చేద్దాం, మంచి కార్యాలే చేద్దాం, సత్కార్యాలు చేద్దాం. ఇంకా మన్నాడు ప్రేమ చూపెడదాం, ప్రేమతో బ్రతుకుదాం. చూడండి 14, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకున్నది ఎవరు? మనమా? ఆయన మన కోసం మనల్ని తన కోసం పవిత్రపరుచుకుని, అదిగో మనం ఇప్పుడు ఎవరు సొత్తు అయిపోయాం? ఆయన సొత్తు. ఆయన సొత్తును ఆయన కాపాడుకోడా? మరి ఏం చేయాలి? మనం సరెండర్ అయిపోవాలి ఆయనకి, ఆయన కృపగా అప్పగించుకోవాలి, మనం ఆయన ప్రేమను గుర్తు చేసుకోవాలి. మనం తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకున్నాను. ఇప్పుడు మన కొరకు అర్పించుకున్న యేసుప్రభు శరీరం, యేసుప్రభు రక్తం మన మధ్యన ఉంది. ఇదంతా ఏంటంటే ప్రేమ. ఇదంతా ఏంటి? దేవుడు ప్రేమ. అందుకని 3వ అధ్యాయం చూడండి 4వ వచనం, మన రక్షకుడైన దేవుని యొక్క దయ. ఇదంతా ఏంటి? దయా సంకల్పం అన్నాడు కదా. దేవుడు దయగలవాడు. ఆయన దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ. సమస్త మనుషులకు రక్షణకరమైన కృప ఉంది. ప్రతి మనిషి రక్షించబడచ్చు. ఎందుకో తెలుసా? ఆయన ప్రేమిస్తున్నాడు. సమస్త ఇక్కడ మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ అది ప్రత్యక్షమైనప్పుడు అంటున్నాడు. అప్పుడు వాగ్దానం చేయబడింది, ఇప్పుడు ప్రత్యక్షమరచబడింది.
అప్పుడే ప్రేమించాడు, ఇప్పుడు ఏమైంది? ఆ ప్రేమ ప్రత్యక్షపరచబడింది. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. ఇప్పుడు ఆ ప్రేమను ప్రత్యక్షపరిచాడు యేసుక్రీస్తు భూమి మీదకి శరీరధారిగా రావటం వల్ల. అందుకని యేసుక్రీస్తుని విడిచి మనకు అసలు జీవితమే లేదు, క్రైస్తవ్యమే లేదు. కానీ ఈరోజు చాలా మంది చాలా బోధకులు క్రీస్తును విడిచిపెట్టి సంఘాలు నడుపుతున్నారు. మీకు ఒక మంచి విషయం, ఒక హెచ్చరిక చెప్పనా? ఏంటి తెలుసది? పేరు క్రీస్తు సంఘమే, కానీ క్రీస్తుని విడిచిపెట్టి ముందుకు సాగుతుంది. శిరస్సును హత్తుకోవాలి, కానీ ఏం హత్తుకుంటున్నారు? సిద్ధాంతాలను హత్తుకుంటున్నారు. వాక్యాన్ని హత్తుకోవాలి, మరి దేన్ని హత్తుకుంటున్నారు? పెద్దల్ని, సేవకుల్ని హత్తుకుంటున్నారు. ఏ అంటే మా పూర్వీకులు ఎలా చెప్పారు, ఏ అంటే ఇది క్రీస్తు సంఘ సిద్ధాంతం అంటున్నారు, క్రీస్తు సంఘంలో ఇది లేదు అంటున్నారు. కానీ ఆ రోజు వాళ్ళు ఏమి నేర్చుకున్నారో తెలియదు పూర్వీకులు. ఈరోజు మనం లేఖనాలను పరిశీలన చేస్తున్నప్పుడు ఇది ఇప్పటిది కాదు, ఇది అనాది కాలమందే వాగ్దానం చేయబడింది, ప్రత్యక్షపరచబడింది, ఇప్పుడు అది బయలుపరచబడింది. యేసుక్రీస్తు కృప ప్రత్యక్షమైంది, ప్రేమ ప్రత్యక్షమైంది, ఆ జీవం ప్రత్యక్షమైంది. ఏంటండి? జీవం ప్రత్యక్షమైంది. జీవం ప్రత్యక్షమైన తర్వాత కూడా నిర్జీవ క్రియలు అనేవి పోవట్లేదు. మాది క్రీస్తు సంఘం అన్న దాంట్లో కూడా నిర్జీవ క్రియలు ఉన్నాయి ఈరోజు. ఆ ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రేమ, ఆయన దయ ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నాడు? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానం అంటున్నాడు. ఇది బాప్తిస్మం కాదు, ఇది బాప్తిస్మం కాదండి. స్నానం అన్నాడు కదా అనుకోకండి, ఇది బాప్తిస్మం కాదు. పునర్స్థితి స్థాపన చేస్తున్నాడు. ఏంటి? మన పాత జీవితం మొత్తం పునాదులతో సహా తీసేసి మనకు ఒక నూతనమైన పునాదిని, క్రీస్తు అనే బండ మీద మనల్ని నూతన జీవం పొందుతున్నాం. తిరిగి జన్మించుట, నూతన సృష్టి, క్రీస్తు అనే బండ మీద మన పునాది వేస్తాం. పునఃస్థితి స్థాపన అంటే అది. ఇంతకుముందు మన ఉనికి ఎక్కడ ఉంది? పాపములో ఉంది, లోకములో ఉంది, భూమి మీద ఉంది, సూర్యుని కింద ఉంది. పాత సృష్టిలో మనం ఉన్నాం, ఆదామునందు ఉన్నాం, పాప శరీరంలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం తెలుసా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? కృపలో ఉన్నాం, దేవుని ప్రేమలో ఉన్నాం, దైవ సంకల్పంలో ఉన్నాం, పరలోకములో ఉన్నాం, అంటే క్రీస్తులో ఉన్నాం, పరలోకములో ఉన్నాం, విశ్రాంతిలో ఉన్నాం, విశ్వాసములో ఉన్నాం, దేవుని ప్రేమలో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే క్రీస్తులో ఏకమై జీవంలో ఉన్నాం, మరణములో లేము, సూర్యుని కింద లేము, సూర్యుని పైన ఉన్నాం, కాలములో లేము, కాలానికి అవతల ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఈ 24 గంటల కాలానికి చెందిన వారం కాదు ఇప్పుడు మనం, సూర్యునికి చెందిన వారం కాదు. సూర్యుని పైన ఆయన కాలములకు అంతమే లేదు, అంటే మరణములోని జీవంలోనికి దాటేస్తాం. సూర్యుని పైన పరలోకంలో ఉన్న వాటికి మన వారసులం తప్ప సూర్యుని కిందవేవి మనవి కాదు. ఈ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నాది అనుకున్నది కూడా. నేను బతుకుంటే ఈ బిల్డింగ్ లో ఉండడానికి అర్హుణ్ణి, చచ్చిపోతే అక్కడ పెడతారు నన్ను. ఎక్కడ? రోడ్డు మీద. నిన్నైనా నన్నైనా అంతే. ముక్కులో దూదులెట్టేసి, గడ్డేసేసి, లేకపోతే ఏదో పాత దుప్పుడు వేసేసి పడుకోబెట్టేస్తారు మన కింద. కాసేపు ఏడుస్తారు. వీళ్ళు వస్తారు, దండేసేవాళ్ళు దండేస్తారు కదా. అప్పుడు మన చెడ్డ పనులన్నీ మర్చిపోతారు, మంచి పనులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ మన వల్ల ఎక్కువ బాధ ఎవడన్నా అనుభవించాడు అనుకోండి, చచ్చాడు దరిద్రుడు అనుకుంటాడు. అప్పుడు అనుకోవాల్సింది ఏంటి తెలుసా? నేను కూడా ఇలా చచ్చిపోతాను కదా, చచ్చిపోయే నాకు అతని మీద ఎందుకు ఈ ద్వేషం? వెళ్ళిపోయాడు, నేను ఏదో ఒక రోజు వెళ్ళిపోతాను, నన్ను కూడా ఇలాగే రోడ్డు మీద పడుకోబెడతారు, అవునా? ఎందుకు ఈ లోపల నాకు ఈ కోపం, ఎందుకు ఈ ద్వేషం? ఈ ఉన్న 4 రోజులు, ఈ చిన్న జీవిత కాలంలో అందరితో సంతోషంగా హ్యాపీగా ఎలా బ్రతకాలి అన్నదే మన ధ్యేయం. జీవం ప్రత్యక్షమైన తర్వాత కూడా జీవించడం మానేసి ఆ మరణాన్ని వెతుక్కుంటున్నారు చాలా మంది.
ఆ మాట నేను తర్వాత చూపిస్తాను. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయడం ద్వారాను మనల్ని ఇది ఎలా జరిగింది చెప్పండి? ఇది అనాది కాలమంది అనుగ్రహించబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన ఆయన కృప వలన మనము నీతిమంతులమని తీర్చబడి, అంటే నీతిమంతులు అయ్యాం లేదా? ఇప్పుడు మనందరం నీతిమంతులమా కాదా? మొన్న వారం బాప్తిస్మం పొందిన సుధీర్ నీతిమంతుడే కాదా? మనం ఎంత నీతిమంతులమో సుధీర్ కూడా అంతే నీతిమంతుడు. అందుకనే మొన్నే బాప్తిసం తీసుకున్నాడు, అతను తక్కువ నీతిమంతుడు. నేను బాప్తిసం తీసుకుని 10 ఏళ్ళు అయింది కాబట్టి నేను ఎక్కువ నీతిమంతుడిని, ఇదేమీ లేదన్నమాట. ఎందుకు? ఇది మన క్రియలు కాదు కాబట్టి. ఇది మన క్రియల వల్ల అయితే నేను సీనియర్ అనొచ్చు. మనల్ని ఎలా చూస్తున్నాడో సుధీర్ని కూడా అలాగే చూస్తున్నాడు. అందరినీ నేను ప్రత్యేకించి అతని గురించి చెప్తున్నాను అనుకోకండి. అందరము ఆయన దృష్టిలో సమానమే తప్ప ఎవ్వరిని మనలాగా చూడట్లేదు. అంటే మనం ఏం చూస్తాం? రూపాన్ని బట్టి చూస్తాం, వయసును బట్టి చూస్తాం, కులాన్ని బట్టి చూస్తాం, డబ్బును బట్టి చూస్తాం, అధికారాన్ని బట్టి చూస్తాం. రకరకాలుగా మన చూపులు చాలా తేడాగా ఉంటాయి. మనిషికి చూపులు, ఆలోచనలు అన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ క్రీస్తు యేసు కలిగిన మనసు వస్తే గనక అందరినీ ఒకలాగే, ప్రతి స్త్రీని కూడా తల్లిలాగా, చెల్లిలాగా, సహోదరిలాగా అందరినీ సమానంగా చూడగలుగుతాం. ఎవరిని చెడు చూపుతో చూడం, ఎవరిని చూసినా చెడు తలంపులు రావు. ఆలోచన చేయండి. అందుకని అంటున్నాడు, నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చుని నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను చూడు, వారసులం అవడానికి ఏం చేశాడు? ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. అంటే సమృద్ధిగా అంటే అర్థం ఏంటి? చాలా మందికి అర్థం కావట్లేదు. అమ్మ, నీకు ఎంత పరిశుద్ధాత్మ కావాలో, నీవు పరలోకం వెళ్ళటానికి, నీవు ఇక్కడ జీవించడానికి, నీతితో బ్రతకడానికి, స్వస్థబుద్ధితో బ్రతకడానికి, భక్తితో జీవించడానికి ఎంత కృప కావాలో, ఎంత నీతి కావాలో. అంటే వారసత్వం అంటే ఏంటి? ఆ పరలోకపు వారసత్వాన్ని ఇక్కడే అనుభవించాలి. అందుకని సమృద్ధిగా పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎందుకు? ఆ ఆత్మ మాత్రమే మనల్ని జీవింపజేస్తుంది కాబట్టి. అర్థమైందా? ఇచ్చాడేమో లేదా? కుమ్మరించాడు, కుమ్మరించలేదా? అందుకనే ఆ పరిశుద్ధాత్మ ద్వారానే దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. ఇప్పుడు ఈ సందేశమే ఆయన ప్రేమ మీ హృదయాల్లో నింపబడటం. ఈ సందేశం ద్వారానే ఆయన కృప మీకు అనుగ్రహించబడింది, అది బయలుపరచబడింది. దాన్ని మీరు అనుభవిస్తూ జీవించండి. ఇప్పుడు రోమా 5:5 ఒకసారి చదివితే, అది మీకు ఆల్రెడీ అది అనుగ్రహమే. కానీ మీరు సాధించాలి అనుకుంటే, అది మీ క్రియల ద్వారా పొందుకోవాలనుకుంటే మీరు పొందుకోలేరు. అది సమృద్ధిగా ఆ పరిశుద్ధాత్మను కుమ్మరించబడిన ఆ పరిశుద్ధాత్మ ద్వారా. చూడండి ఏమన్నాడు? ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. చూడు, నిరీక్షణ గురించే చెప్తున్నాడు. మనకు అనుగ్రహించబడింది, లేకపోతే మన మీద సమృద్ధిగా కుమ్మరించబడిన ఆ పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు అది అనుగ్రహమేనా? మన క్రియలు ఏమైనా ఉన్నాయా? లేదు. పరిశుద్ధాత్మ కొరకు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, 7 వారాలు ఉపవాసం ఉండాలి, 40 రోజులు ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడా? కాదు కదా. అక్కడ చదివాం, పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానం ద్వారా, నూతన స్వభావం కలగజేయడం ద్వారా ఆ పరిశుద్ధాత్మని మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. అది ఆయన ప్రేమ ప్రత్యక్షతలోంచి వచ్చింది. అందుకే మన క్రియలను బట్టి కాదు, తన కనికరమును బట్టి అని చెప్పాడు. తన కృపను బట్టి, తన దయను బట్టి, తన ప్రేమను బట్టి. అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది. దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది. ఆ హృదయాలలో కుమ్మరించబడిన ఆ ప్రేమని ఎంత తెలుసుకుంటావో, ఎంత తెలుసుకుంటే అంత ఎక్కువ ప్రేమిస్తావు. అందుకని జ్ఞానం కంటే ముఖ్యమైనది ఏది? ప్రేమ. అందుకని జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది కానీ ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమను ఎంత తెలుసుకుంటావో అంత క్షేమం అన్నమాట. నీకు దేవుని ప్రేమ ఎంత అర్థమవుతుందో అంత క్షేమాభివృద్ధి, అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతావు. అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతావు. నిజమైన అభివృద్ధి ఏంటో తెలుసా? నువ్వు కొద్ది మందినైనా ప్రభు దగ్గర నడిపించగలగటం. దానికోసం నువ్వేమి మైకులు పెట్టుకుని ఈదుల్లోకి వెళ్ళక్కర్లేదు. కరపత్రాలు పట్టుకుని నువ్వు ఎక్కడికి ప్రయాణం చేయక్కర్లేదు.
నీ పనులేమి మానుకోక్కర్లేదు. దేవుడు నీకు ఎక్కడ పని ఇచ్చాడో, ఏ పనికి నువ్వు చేసుకుంటున్నావో ఆ పనిలో నీకు చాలా మంది పరిచయం అవుతారు. వారందరితో దేవుని ప్రేమను పంచు. వారు బాధల్లో ఉంటారు, వారు సమస్యల్లో ఉంటారు, వారు బలహీనతల్లో ఉంటారు. ఆ బలహీనతలో మీరు ఏం చేస్తారు తెలుసా? అమ్మ, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎప్పుడు ప్రేమించాడో తెలుసా? నీ తల్లి ప్రేమించక ముందరా, నీ తండ్రి ప్రేమించక ముందరా, నీవెవరో పుట్టక ముందరా, నీ తల్లిదండ్రులు లేనప్పుడే, ఈ భూమి ఆకాశాలు లేనప్పుడే, అప్పుడే సృష్టి లేనప్పుడే దేవుడు నిన్ను ప్రేమించాడమ్మా. ఆయన దగ్గరకు వస్తే నీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. మా పాస్టర్ గారి దగ్గరికి రా, మా చర్చికి రా అని చెప్పకూడదు. ఏంటి? ఎందుకంటే పాస్టర్ గారి దగ్గర ఏమీ లేదు, మన చర్చిలో కూడా ఏమీ లేదు. కానీ మన సహవాసంలో క్రీస్తున్నాడు. మనందరం క్రీస్తుతో సహవాసం చేస్తున్నాం. మనందరం యేసు క్రీస్తు వారము. ఎవరు మనం? మనందరం దేవుని వారము, దేవునికి చెందిన వారము. మనం దేవుని సొత్తు. మనందరి సహవాసము తండ్రితో ఉన్నది, కుమారుడితో ఉంది. ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు గనక ఆ ఆత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. కాబట్టి ఇప్పుడు మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మన సహవాసం ఎక్కడుంది? తండ్రితో ఉంది, కుమారునితో ఉంది. అప్పుడు మన సంతోషం పరిపూర్ణం అవుతుంది. ఈ పరిపూర్ణమైన సంతోషం, ఈ పరిపూర్ణమైన జీవితం, ఇది సమృద్ధి అయిన జీవం అన్నాడు. ఇది నిత్య జీవం అన్నాడు. ఈ నిత్య జీవాన్ని ఇక్కడే అనుభవించాలి మనం. చచ్చిపోయాక శాంతి కాదు, చచ్చిపోక ముందరే ఈ జీవితంలో శాంతిని, అంటే విశ్రాంతిని అనుభవించాలి. ఆ విశ్రాంతిలో ఏ బాధలు లేవు. విశ్రాంతిలో ఉన్నది పరలోకమే. పరలోకం ఎలాగుంటది అని అన్నప్పుడు, గాఢ నిద్రలో మీరు ఎక్కడున్నారో చూడండి, అదే పరలోకం. గాఢ నిద్రలో ఎక్కడున్నావు? ప్రాణం ఉందని ఏమైనా తెలుసా నీకు? ఊపిరి తీసుకోవడం ఏమైనా తెలుసా? గుండు కొట్టుకోవడం ఏమైనా తెలుసా? వాసన తెలుసా? శబ్దాలు ఏమైనా వినపడతాయా? గాఢ నిద్రలో ఏమి వినపడవు. కానీ ఒక సెన్స్ పనిచేస్తూ ఉంటుంది. గుండె కొట్టుకుంటా ఉంటుంది, ఊపిరి తీసుకుంటా ఆడుతుంది. ఎవరో వచ్చి చర్మం మీద చెయ్యేశారు, మెలకు వస్తుంది. ఎవరో గట్టి శబ్దం చేశారు, మెలకు వస్తుంది. ఏ లోకంలోకి వెళ్ళాం? ఈ లోకంలోకి వచ్చేసాం. ఈ లోకంలోకి వచ్చేసాక కోపాలు, తాపాలు, చీకులు, చింతలు, ఆకలి, దాహం, ఎదురు చూపులు, మళ్ళీ మామూలే బాధలన్నీ. మెలకువలో కూడా నీవు క్రీస్తులో ఉన్నావు. క్రీస్తు దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు, విశ్రాంతిలో ఉన్నాడు, కూర్చున్నాడు. నువ్వు కూడా కూర్చో. ఆయన మనల్ని కూర్చోబెట్టాడు. ఆ కూర్చోగలిగితే ఈ జీవితాన్ని, ఈ సంతోషాన్ని, ఈ సమాధానాన్ని, ఈ శాంతిని, ఆ పరలోకాన్ని భూమి మీదే ఈ జీవితంలోనే అనుభవించవచ్చు. చచ్చిపోయాక ఆత్మక శాంతి కలిగిన కాదు, బ్రతుకుండగానే మన ఆత్మ శాంతి పొందాలే, విశ్రాంతి పొందాలే, మన ప్రాణం విశ్రాంతి పొందాలా. చచ్చిపోవాలన్న ఆలోచన కాదు, కానీ అనేకులను బ్రతికించే ఆయుధం మనకిచ్చాడు దేవుడు. అదే కృప, అదే ప్రేమ. అనేకులు సజీవులు చేసేటువంటి ఆయుధాన్ని మనకి ఇస్తున్నాడు ప్రభు. ఒకవేళ ఎవరికి సువార్త ప్రకటించలేకపోవచ్చు, కానీ మనం జీవిస్తాం. మనం జీవిస్తే ఆయన విజయం ఇస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరమ తండ్రికి మహిమ కలుగునుగాక. పరమ తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం వలన క్రీస్తు యేసునందు అనుగ్రహించబడినది, వాగ్దానం చేయబడింది, అనాది కాలమందే వాగ్దానం చేయబడింది. నాయనా, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మమ్మల్ని పిలిచి రక్షించి మమ్మల్ని మీ సొత్తుగా చేసుకోవడానికి మీ కుమారుణ్ణి లోకానికి పంపించి, నాయన మా కొరకు తను తాను అర్పించుకుని మమ్మల్ని మీ సొత్తుగా చేసుకుని మమ్మల్ని వారసులుగా చేసి, ఆ స్వాస్యానికి సంచుకరువుగా, అడ్వాన్స్గా మీ కనికరాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మమ్మల్ని తిరిగి జన్మింపజేసి, మా క్రియలను బట్టి కాకుండా మీ కృపను బట్టి మమ్మల్ని రక్షించి, నా తండ్రి, నూతన సృష్టిగా చేసి నూతన జీవితంలో ప్రవేశపెట్టి ఆ పరిశుద్ధాత్మను మా మీద సమృద్ధిగా కుమ్మరించి,
నాయనా మాకు అనుగ్రహించబడిన ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీ ప్రేమను మా హృదయంలో కుమ్మరించి నా తండ్రి మమ్మల్ని మీరు జీవింపజేస్తున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటాం. తండ్రి, ఈ లోకంలో ఏ భక్తిలోనూ ఎక్కడా నిరీక్షణ లేదు. మాకైతే మీరు నిరీక్షణ కలిగిన ప్రియులుగా, నిరీక్షణ లేనారు వారందరూ దుఃఖపడుతున్నారు, నిరీక్షణ అందరూ శ్రమల పాలవుతున్నారు, నిరీక్షణ లేని వారందరూ అశాంతిలో జీవిస్తున్నారు. నిరీక్షణ కలిగిన మాకు విశ్రాంతి ఉంది, నిరీక్షణ కలిగినటువంటి మాకు శాంతి ఉంది, సమాధానం ఉంది. మా ప్రభువే మాకు సమాధానమై ఉన్నాడు. యేసుక్రీస్తు మరణము వల్ల మేము ఇప్పుడు సమాధాన స్థితిలో ఉన్నాము. మా పౌరస్థితి పరలోకములోనే ఉంది. మేము భూమికి సంబంధించిన వాళ్ళం కాదు. మేము సూర్యుని కింద వారం కాదు, సూర్యుని పైన ఉన్నవారమని, పరలోకములో క్రీస్తు కూడా మీ కుడిపార్శ్వన కూర్చున్నవాడమని, మేము విశ్రాంతిలో ఉన్నామని, అది గాఢ నిద్రలో మాకు కలిగే అనుభవం అని మాకు నేర్పించిన దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ.